ఈ రాజకీయాలు నంబర్ గేమ్స్ కానీ పక్కన పెడితే తెలంగాణ ఆంధ్ర కాన్ఫ్లిక్ట్స్ అనేవి దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అవి అట్లనే ఉన్నాయి. కృష్ణా జలాల విషయం కావచ్చు, గోదావరి జలాల విషయం కావచ్చు, కొన్ని విభజన హామీల విషయంలో కావచ్చు, ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, ఇవన్నీ అంటే సవ్యంగా జరిగే అవకాశం ఉందా? ఒకవేళ ఇప్పుడు ఉన్న అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే కాబట్టి ఆయన అడిగిన దానికల్లా ఆయన ఓకే చెప్పే అవకాశం ఉందన్న చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. అట్లా చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి కూడా విత్ ఇన్ ద 1 yearలో దెబ్బతినిపోతాడు. తెలంగాణ మద్దతు కోల్పోతాడు. మీకు అప్పుడు ప్రజల నుంచి ఏ పౌర సమాజం, ఏ సొసైటీ అయితే ఆయన నిలబెట్టిందో, మొన్న కాంగ్రెస్ ప్రజలందరూ కోరుకుంటే పౌర సంఘాలు, ఈ సంఘాలు అన్ని పనిచేసి గెలిచింది. కానీ లేదా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ గెలిచి, కానీ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ వచ్చి అద్భుతాలు చేయాలని ఎవడు ఓటేయలేదు. ఆప్షన్ లేక, ఆల్టర్నేట్ లేక ఓటేశారు. ఆ నియంత్రణ మాకు అర్జెంటుగా కేసీఆర్ దిగిపోవాలని జనం డిసైడ్. ఎవడు కనపడ్డాడు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కనపడ్డది, వేసి పడేశారు. అంతే తప్ప కాంగ్రెస్ వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏదో పెద్ద మాయ చేస్తుంది అనుకుని ఎవరు ఓటేయలేదు. సో అందుకనే రేపు రేవంత్ రెడ్డి కనుక తెలంగాణ 6 గ్యారెంటీలను కూడా ఆశించలేదు. ఎవరు ఆశించలే. ఇవాళ ఎన్ని రోజులు అయిందండి 6 గ్యారెంటీల? నేను చేసిన సర్వేలు కూడా చెప్పా. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటాయి. 5 అంశాలను ఇట్లా టచ్ చేశారు. 8 అంశాలు అట్లే ఉన్నాయి. 5 గ్యారెంటీలే అఫీషియల్గా అనౌన్స్ అయితే 6వ గ్యారెంటీ జోలికే పోలేదు. సో ఇవాళ మీరు 6 నెలల్లోనే మీకు పార్లమెంట్ ఎన్నికలో మీరు చెప్పిన 14లో 8 వచ్చినాయి, 6 పోయినాయి. మీరు రేపు 1 year తర్వాత కనుక ఒకవేళ ఆంధ్రప్రదేశ్తో కనుక రాజీ పట్ట మొదలు పెడితే, ఎందుకంటే మీ రాజధాని మీకు వచ్చింది, మీరు ఇప్పుడు చంద్రబాబు కోసం రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి, నేనేమన్నా చంద్రబాబు ఉండటం వల్ల ఇంకా తొందరగా తేల్చుకుంటే బెటర్ ఏమో. ఓకే, ఎందుకంటే ఆస్తుల విషయం కానీ అవన్నీ కానీ తొందరగా తేలిపోతే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. రాజధాని ఆస్తుల విషయంలో ఇక్కడ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. కాకపోతే చంద్రబాబుకి హైదరాబాద్లో ఇంకా బేస్ కావాలని, ఇవాళ చంద్రబాబుకి అక్కడేం బొటాబొట్టి మెజార్టీ లేదు, అద్భుతంగా ఉంది. ఆయన పట్టిందల్లా బంగారం. ఇప్పుడు ఢిల్లీలో కానీ ఆయనే చక్రం చెప్తుండు. సో ఆయన ఇప్పుడు హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యాయి. రేవంత్ రెడ్డి సహకారంతో చేయాల్సిన పెద్ద పనులే ఉండవని నేను అనుకోవట్లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తుంటే, నేను చంద్రబాబుని ఎందుకు విమర్శించాలి, ఆయన నాకు మంచి అవకాశాలు ఇచ్చాడు, ఎన్నోసార్లు నాకు మంచి పదవి, వినయంగానే ఉన్నాడు. సో ఎక్కడన్నా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని అందరూ చెప్తున్నా, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నారేషన్ ఏంటంటే మళ్ళీ రాష్ట్రాలను కలిపేస్తారు చంద్రబాబు. హైదరాబాద్ క్యాపిటల్ ని కంటిన్యూ చేయడం ఒక పద్ధతి అయితే, కేంద్రపాలిత ప్రాంతంగా సెకండ్ రాజధాని కూడా చేయొచ్చు కదా. దేశానికి 2వ రాజధాని చేస్తే అప్పుడు అందరికి ఇక్కడ వాటా హక్కు వస్తుంది. ఇప్పుడు అసలు ఆ అవకాశం ఉందా? ఇప్పుడు దేశంలో ఉన్న కేంద్ర పాలిత రాష్ట్రాలుగా మారుతున్న తరుణంలో 2వ రాజధాని చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. దేశానికి 2వ రాజధాని చేస్తే మన దగ్గర కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి, కొన్ని నేషనల్ కంపెనీలు వస్తాయి, నేషనల్ అవుట్లుక్ మారుతుంది. ఇవాళ మీరు ఎక్కడన్నా చూడండి, పెద్ద పెద్ద మెగా సిటీస్ అనే రాసిన పేర్లలో హైదరాబాద్ ఉండనే ఉండదు. బాంబే ఉంటుంది, బెంగళూరు ఉంటుంది, చెన్నై ఉంటుంది, కోల్కతా ఉంటుంది, కానీ హైదరాబాద్ పేరే కనపడదు. అంత నార్త్ ఇండియా నుంచి మన మీద అంత మంచి ఒపీనియన్ ఉండదు. మనం పెట్టరు. ఇవాళ 2వ రాజధాని చేస్తే సచ్చినట్టు అందరు గుర్తించాల్సి వస్తుంది రేపటి నుంచి హైదరాబాద్ని. హైదరాబాద్ వీళ్ళు కొత్త గుర్తించేది ఏం లేదు, 450 చరిత్ర ఉంది హైదరాబాద్కి. కానీ అంటే రాజకీయంగా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు వల్ల పాజిటివ్ ఫలితాలను ఆశించాలి. 2వది రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే కనుక ఆయనని జనం దింపేస్తారు, కాంగ్రెస్ పార్టీ కూడా దింపేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు ఎన్డీఏ కూటమి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో చంద్రబాబు కీ రోల్ ఎట్లా పోషించే అవకాశం ఉంది? క్లియర్ కట్గా ఈరోజు ఎన్డీఏ కూటమిలో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా చంద్రబాబు ఉన్నాడు, ఆ తర్వాత నితీష్ ఉన్నాడు. అయితే నితీష్కి కానీ చంద్రబాబుకి కానీ సైద్ధాంతిక పునాది ఏమి ఉండదు, సైద్ధాంతిక విరోధం ఉండదు ఏ పార్టీతో కూడా. ఓకే, మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఎంత గడ్డు పరిస్థితులు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎక్కడ అధికారులకు పోదు. ఓకే, వాళ్ళకి సైద్ధాంతికంగా పడదు కనుక. తమిళనాడు ఉంది, వాళ్ళకు బీజేపీతో ఏనాడు పొత్తుండే అవకాశం లేదు. ఇప్పుడున్న ద్రవిడ భావజాలంతో మమతా బెనర్జీ ఒక దశలో అటు ఇటు, అక్కడ మాయావతి అటు ఇటు కాకుండా అయిపోయి ఆ పరిస్థితి అట్లా అయిపోయింది. అంటే సైద్ధాంతిక విభేదాలు, సైద్ధాంతిక పునాది లేని పార్టీలతోని ఆ సమస్య ఉంటుంది. ఈవెన్ దో నేను ఇవాళ చెప్తున్నా, మోడీ నితీష్ మీద చంద్రబాబు మీద 2 కెమెరాలు పెట్టి రోజు వాచ్ చేస్తుంటారు, వీళ్ళు ఎటుపోతున్నారు ఎవరిని కలుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని మోడీ నమ్మడు. ఇప్పుడు అవసరం కోసం దగ్గర తీసి దండాలు పెడతారు. మొన్న పోలింగ్ అయ్యేటప్పుడు, పోలింగ్కి ముందు పొత్తులప్పుడు 3 గంటలు చంద్రబాబు మోడీ కోసం వెయిట్ చేస్తే అపాయింట్మెంట్ లేదని వచ్చిన ఫ్లైట్లో వెనుక పంపారు. ఇవాళ మోడీ డోర్ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటే స్వాగతం పడుతున్నారు. అంటే అది
పవర్కు ఉండే పవర్ అది. టైంకి ఉండి కాలం టైం డిసైడ్ చేస్తుంది అంటారు కదా. టైం ఇవాళ చంద్రబాబు టైం నడుస్తుంది, జగన్ టైం నడవట్లేదు, అంతే సింపుల్. అందుకనే మోడీ నితీష్ ఈ కాంబినేషన్ అనేది జేడీయూ కానీ టీడీపీని కానీ వీళ్ళకు సైద్ధాంతికంగా వ్యతిరేకత లేదు కనుక వీళ్ళు చక్రం ఖచ్చితంగా తిప్పుతారు. ఎందుకంటే ఇద్దరు ఓపెన్గా ప్రకటించారు మేము ఎన్డీఏతో ఉంటామని. మరీ బీజేపీ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేదు అని ఇండియా కూటమి వైపు నుంచి ఏదన్నా మంచి ఆఫర్ వచ్చి యాక్చువల్గా ఇవాళ ఇంకొక 50 సీట్లు కనుక కాంగ్రెస్కి వచ్చి ఉంటే ఇవాళ భారతదేశ ప్రధాని చంద్రబాబు, ఓకే, నాట్ రాహుల్ గాంధీ.